హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 12 వోల్టేజ్ DC ఛార్జర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి. ఇది 12012 ట్రాన్స్ఫార్మర్, 12012 అవుట్పుట్. మీకు ఏది అవైలబుల్ ఉంటుంది 120 అని తీసుకోవచ్చు, 12012 అని తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇలాంటి డయోడ్స్ అనేవి తీసుకోవాలి రెండు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, పైన ప్లస్ వైట్ సైడ్ ఉంది కదా, అది ప్లస్, కింద ఫుల్ బ్లాక్ ఉన్నది మైనస్ అన్నమాట. ఇలాంటివి రెండు తీసుకోవాలి. తర్వాత ఓకే, ఫిల్టర్ అనేది తీసుకోవాలి. ఇలాంటి ఫిల్టర్ ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ 12 వోల్టేజ్ 12012 ఉంది కదా, దాన్ని తీసుకొని అందులో చివరి వైర్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని డయోడ్ ప్లస్ వైపు కాకుండా మైనస్ వైపు అనేది పెట్టుకోవాలి. మైనస్ వైపు పెట్టి ఈ మైనస్ ఫ్రెండ్స్ చూడండి, ఇలా మైనస్ వైపు 12012కి 112కి ఇలా సాల్వింగ్ చేసుకోవాలి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి 12012ని. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు ప్లస్ అనేది ఇలా పెట్టుకొని ఈ రెండు సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, వీటిని 12012ని సాల్వింగ్ మనం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సాల్వింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సాల్వింగ్ అయితే అయిపోయింది. ఇలా సాల్వింగ్ చేసుకున్నాక ఇది 12 అవుతుంది ఫ్రెండ్స్. ఆ రెడ్ అనేది 0 ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈ రెడ్ అనేది 0 కింద వస్తుంది. ఓకే, ఈ రెడ్ వైర్ అనేది 0, ఇది 12 ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి ఫిల్టర్ని మనం తీసుకున్నాక ఈ వైట్ ఉంది ఫ్రెండ్స్, ఇది మైనస్ ఫ్రెండ్స్. ఓకే, మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఆ 12 సాల్వింగ్ చేసుకోవాలి. అలా రెడ్ అనేది మైనస్ ఫ్రెండ్స్, ఇక్కడ దాన్ని మైనస్ వైపు సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఓకే, సాల్వింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అనేది సాల్వింగ్ చేసుకున్నాం, ఇక్కడ మైనస్ అనేది సాల్వింగ్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది ఇచ్చుకున్నాం, ఎక్స్ట్రా వైర్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, యాడ్ చేసుకున్నాం ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీటిని ప్లాస్టిక్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే రెండు వైర్లు ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా అయితే ప్లాస్టిక్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పూర్తి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం ఇన్పుట్ అయితే ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే 12012 2 amps ఫ్రెండ్స్, 12012 2 amps. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇన్పుట్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో ప్లస్ 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 మైనస్ మైనస్ పెట్టుకుంటాం. ఈ రెడ్ అనేది మైనస్ పాయింట్ చూసుకోండి, ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. ఇక్కడ మనకి 20లో పెట్టుకుంటాం, AC 20 వోల్టేజ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చెక్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, 19.85 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి సేఫ్ కరెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 2 amps ట్రాన్స్ఫార్మర్ కాబట్టి బ్యాటరీకి. ఓకే ఫ్రెండ్స్, 19.8685 ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనైతే ఎక్స్ట్రాగా వైర్ అనేది యాడ్ చేశాను బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అందుకే చెప్పింది కదా, ఈ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అనేది పెట్టుకోవాలి, ఈ వైట్ మీద మైనస్. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీకి ఛార్జ్ చేద్దాం ఒకసారి. ఓకే చూడండి ఫ్రెండ్స్, రెండు వైర్లు అనేది కలుపుకొని చూడండి, చెక్ చేద్దాం.
చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందే బ్యాటరీ చెక్ చేద్దాం, బ్యాటరీ ఛార్జ్ ఎంత ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ నా బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ ఫుల్ ఛార్జ్ ఉంది, 12.46 అనుకుంటా, 12.46 ఉంది. ఓకే, అయినా ఛార్జ్ చేసి చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ అనేది 9.65 వస్తుంది ఫ్రెండ్స్, 9.65 వస్తుంది. మనం చూసి పెట్టి చూద్దాం, ఛార్జ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ పెడదాం. ఓకే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ 12.789 ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏం ఇబ్బంది లేదు. 12.85, 86, 89, 90, 95, 13. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. ముందుగా నా బ్యాటరీ అనేది ఫుల్గా ఉంది కాబట్టి ఫుల్ ఎండ్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇదే సేఫ్ ఛార్జ్ ఫ్రెండ్స్, ఎందుకంటే 2 amps ట్రాన్స్ఫార్మర్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.